వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం వద్ద పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు. పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక ఉదయం 7 గంటల నుంచి వేచి చూస్తున్నారు. నీరు, ఆహారం లేక అలమటిస్తున్నామని పెన్షన్దారులు అంటున్నారు. తమపై చంద్రబాబు కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ వీళ్ళంతా కలిసి మాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. మేమేం చేసినాం? వీళ్లకు ముసలోళ్ళ జోలికి వస్తూ ఉన్నారు. వీళ్ళు ముసలోళ్ళు వీళ్ళకి ఏమన్నా కొట్టినారా, తిట్టినారా, ఏం చేసినారు? మీ పోరాటాలు ఉంటే చేసుకోండి, మా కాడికి ఎందుకు వస్తూ ఉన్నారు మీరు? ఇలా చేస్తే నీకు ఎవరు సహాయం చేస్తారు? ఎవరు ఓట్లు వేస్తారు? మాకు ఒళ్ళు బాగలేక షుగరు, బీపీ ఎంత ఉండి మేము రావాలంటే సచివాలయం కాడికి రాలేక ఇంటికి భోజనానికి పోలేక ఉన్నాం. ఇట్లా చేస్తే నువ్వు మాకు ఇబ్బంది పెడతా ఉండవు. ఏం చేయాలా? మేము ఇక్కడ కూలబడి మాకు అన్నం తెచ్చి ఇచ్చే దిక్కు కూడా లేరు మాకు. అదే వాళ్ళు నీళ్లు పెట్టారు, నీళ్లు తాగి కడుపులో కలాయిస్తుంది. ఈరోజు జగనన్న నాకు 3 లక్షల రూపాయలు వేసింది సార్, హౌసింగ్ లోన్ వేసింది సార్. మా భార్య పేరుతో 70 ఏళ్ళు 60 ఏళ్ళ లోపు పింఛన్ ఇచ్చింది సార్. పోతే మాకు డాక్రాలో వచ్చింది సార్. మాకు దేవుడిచ్చిన కొడుకు మాదిరి అనుకుంటాడా సార్? సొంత ఇల్లుతో మేము బతుకుతాడా సార్? ఈరోజు కన్న కొడుకు కూడా ద్రోహం చేసేవాడు దేవుడిచ్చిన కొడుకు సార్, రాజశేఖర రెడ్డి సార్. ఆయన మేలు బతికినంత కాలం మాకు జగనే సార్. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మాకు అంత ప్రేమ సార్. మానవుల్లో నమ్మని వాడు నారా చంద్రబాబు నాయుడు సార్. పెన్షన్ ఆలస్యం కావడంతో చంద్రబాబు, నిమ్మగడ్డపై పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమపై కక్ష కట్టడం సరికాదని మండిపడుతున్నారు. మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 4.5 సంవత్సరాలయా. వృద్ధాప్యం కానీ ఏదైనా కానీ వచ్చిన పథకాలన్నీ కంప్లీట్ అమలు వాలంటీర్లు తెచ్చి ఇంటికి తెచ్చిస్తుంటే 1వ తారీఖే తెచ్చిస్తుంటారు. నా పేరు వీరేశెట్టి, మంత్రాలయం, సంత మార్కెట్. ఇప్పుడు 1వ తారీఖు వస్తుందని ఎదురు చూస్తే చంద్రబాబు నాయుడు కోర్టుకి వేసారని చెప్పినాడు. ఉన్నాడంట. వాలంటీర్ని అడిగి వాలంటీర్లు మాకు సంబంధం లేదప్ప, మాకు ఈరోజు తీసేసినారని చెప్పినారు. మరి మమ్మల్ని ఎవరిని అడగాల? ముచ్చిలోడు. ఇప్పుడు మరి ఇట్లా వాళ్ళకి ఓటు కంపల్సరీ వేయరాదని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. నాకు చంద్రబాబు నాయుడు అవసరం లేదు. ఇన్ని దినాలు ఇంటికి వచ్చేస్తుండ్రి, నాకు ఏమి చేత కాదు. ఇప్పుడు ఆడు సచివాలయం కామంటాడు. ఈ ఎండికి మధ్యన పెడితే నన్ను మాటికి వెళ్ళారు. ఏ చేది జగన్ సార్కే. చంద్రబాబు ఓటమి భయంతో నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో కేసు వేయించి వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు ఇంటి పెన్షన్ రద్దు చేసినాడు. ఈయన ఖచ్చితంగా నేను ఓడిపోతున్న భయంతోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చే పద్ధతిని రద్దు చేసినాడు. రాబోయే రోజుల్లో మళ్ళీ మా మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తాం.